మనం అందరం చూసాం. ఈసారి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో చాలా చక్కగా మాట్లాడి మన సమస్యలను అక్కడ వినవించారు. అదే విధంగా మాకున్నటువంటి ప్రధానమైన సమస్య రోడ్డు సమస్యలు. ఇక్కడ నుంచి పంగడి మాధుర, మన లింగాపూర్ నుంచి పంగడి మాధుర రోడ్డు ముఖ్యమైన సమస్య. తర్వాత మనకు సాగునీటి సమస్యలు చాలా ఉన్నాయి. మనకు సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి మాకు లింగాపూర్ మండలానికి ఒక పెద్ద ప్రాజెక్టు, రామజీమడుగు ప్రాజెక్టు శాంక్షన్ చేపించి మాకు ఈ మేలు చేస్తే మీ తండ్రి గారి లాగానే మీకు కూడా ఎల్లప్పుడూ మేము రుణపడి గుర్తుంచుకొని ఉంటామని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మాకు గ్రౌండ్ వాటర్ చాలా తక్కువ ఉన్నది. మాకు సరౌండింగ్ లో ఎక్కడ కూడా బావులు లేవు, చెరువులు లేవు. కాబట్టి చెరువులు మాకు శాంక్షన్ చేయించి ముఖ్యంగా మా ప్రాంతాన్ని ఫారెస్ట్ కోల్ జోన్ నుంచి కనీసం బఫర్ జోన్ లోకి అయినా మార్చగలరని మేము సభాముఖంగా అందరి తరఫున నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఫారెస్ట్ సమస్యల్లో కనీసం బోర్డు కూడా వేయలేసలేరు. ఇంతకు ముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంత స్ట్రిక్ట్ ఉండేది కాదు. ఫారెస్ట్ గవర్నమెంట్ కూడా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా చూసి చూడనట్టుండేది. కానీ ఇప్పుడు సిరుపూర్ దగ్గరే వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. బోర్వెల్ పోతుందంటే బండి ఎక్కడికి పోతుంది, ఏ విలేజ్ కి పోతుంది. ఒకవేళ వేరే ఫారెస్ట్ ఏరియాలో పోతుంటే అక్కడ నుంచే రిటర్న్ పంపించేస్తున్నారు. అంత స్ట్రిక్ట్ గా ఈ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మనల్ని ఒక జంతువుల కంటే హీనంగా చూస్తుంది. కనీసం జంతువులకైనా వాల్యూ ఉంది కానీ మనకు వాల్యూ లేదు. మొన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పోతా ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మనం క్లియరెన్స్ ఆగి మా రోడ్లు ఎందుకు వేస్తలేరంటే మీకు ఆల్రెడీ మేము పర్మిషన్ ఇచ్చాము, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. ఆదిలాబాద్ మన ఆసిఫాబాద్ కు వచ్చినటువంటి నిధులన్నీ కూడా మురుగుకు మళ్లించాలని చెప్పేసి అక్కడ మనకు డిఓ గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదంతా అన్యాయం. మనకు ఎంత తీవ్రమైన అన్యాయం జరుగుతుందో మనందరికీ తెలియాల్సిన పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మనల్ని ఎంత చులకనగా చూస్తుందో మనకు అందరికీ తెలియాల్సి ఉంది. ఈసారి మనం మన ఎమ్మెల్యే గారిని వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీలో గెలిపించి మినిస్టర్ గా చూడాలని మనం అందరం కోరుకుందాం. ఒక మినిస్టర్ మన ఏరియా నుంచి అయితే మనం అందరం కూడా మన బతుకులు మారుతాయి, మన పంట పొలాలు మారుతాయి, మనకు ఎన్నో పథకాలు వస్తాయి. దయచేసి అందరూ గమనించి ఇదంతా కూడా మనం రేపటికి మన పిల్లల భవిష్యత్తును బాగుపరిచే విధంగా మనం నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ సభలో ఉన్నటువంటి అందరికీ కూడా నేను కోరుకునేది ఒకటే, మన మేడం గారిని వచ్చే ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించి ఆ తర్వాత మన బీఆర్ఎస్ ప్రభుత్వం మనకు వచ్చే విధంగా చేసి మన ఎమ్మెల్యే గారిని మనం మినిస్టర్ గా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకెవరైనా సర్పంచ్ మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. మాట్లాడగలరని ఇక్కడ నుంచి మాట్లాడారు కదా అందరా? సభకు నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో కాన్స్టిట్యూన్సీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో మొట్టమొదటి శాసనసభ్యులు మాజీ మంత్రి గిరిజన మొట్టమొదటి కుమార్తె గారిని లింగాపూర్ మండలానికి పోలీస్ స్టేషన్